ఈ రోజుతో ఇంటర్మీడియట్ పిల్లలకు ఎగ్జామ్స్ అనేటువంటివి పూర్తయిపోయినాయి. కాబట్టి ఇంటర్మీడియట్ విద్యార్థులు ఏం చేయాలంటే నెక్స్ట్ ఎలాంటి కోర్సును ఎన్నుకోవాలనేటువంటిది మీరు సెలెక్ట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఓకే. ముందుగా మీరు ఏ సబ్జెక్ట్లో అయితే బలంగా ఉన్నారో ఆ సబ్జెక్టుకి సంబంధించిన కోర్సును సెలెక్ట్ చేసుకోవడం మంచిది. అంతేగాని నాయన చెప్పిండానో, అమ్మ చెప్పిందనో, మా సార్ చెప్పిండానో అని చెప్పేసి కోర్సులు సెలెక్ట్ చేసుకొని తర్వాత బాధపడకండి. ఓకే. మీరు ఏ సబ్జెక్ట్లో బాగున్నారనేది మీకంటే ఎవరికి బాగా తెలియదు. కాబట్టి మీకు నచ్చిన సబ్జెక్టు, మీకు బాగా వచ్చిన సబ్జెక్టు, దానికి సంబంధించిన కోర్సు అలా సెలెక్ట్ చేసుకొని ముందుకెళ్ళండి. అందులో మీరు రాణిస్తారు. అదేవిధంగా మా దోస్తు పోతున్నాడని చెప్పేసి లేదా ఇంకొకరు పోతున్నారని చెప్పేసి అడ్డమైన కోర్సు సెలెక్ట్ చేసుకోకండి. తర్వాత జీవితాన్ని పాడు చేసుకోకండి ఫ్రెండ్స్. కాబట్టి దయచేసి మీ అందరికీ నేను చెప్పేది ఒకటే, మీకు నచ్చిన, మీకు వచ్చిన, మీరు ఫ్యూచర్లో ఉపయోగపడే కోర్సును సెలెక్ట్ చేసుకోండి. ఓకే. దానివల్ల ఏమైనా ప్రయోజనం ఉంటుంది కాబట్టి అడ్డమైన కోర్సు సెలెక్ట్ చేసుకొని లాభం అయితే లేదు ఫ్రెండ్స్. కాబట్టి ఆలోచించి నిర్ణయం తీసుకోండి. ఓకే. మళ్ళీ చెప్తున్నా, ఎవరో మీ ఫ్రెండు ఆ కోర్సులో జాయిన్ అయ్యండి అని చెప్పేసి, ఇంకో ఫ్రెండు ఇంకో కోర్సులో జాయిన్ అయ్యండి అని చెప్పేసి అలా వాళ్ళ వెంబడి పడకండి. మీకు ఏ సబ్జెక్టు బాగుందో, ఏ సబ్జెక్ట్లో మీరు బాగా రాణిస్తున్నారో ఆ సబ్జెక్టు సంబంధించిన కోర్స్ ఏమిటో మీ టీచర్స్తో కానీ మీ ఇంట్లో ఉన్న పెద్దలతో కానీ ఆలోచించి నిర్ణయం తీసుకోండి. దాంతో ఇంకొకటి, ఫ్యూచర్లో ఎలాంటి ఉపయోగం ఉంది, ఇప్పుడు మీరు చేసేటటువంటి కోర్సు, మీరు ఏదైతే సెలెక్ట్ చేసుకోవాలనుకుంటున్నారో ఆ కోర్సు ఫ్యూచర్లో ఎలాంటి అవకాశాలు ఉన్నాయని అనే విషయాన్ని కూడా తెలుసుకొని ముందడుగు వేయండి ఫ్రెండ్స్. ఓకేనా? రైట్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.